కడప జిల్లాలో వైసీపీ కోట అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అది అనేటువంటి ఒక నానుడు ఉంటుంది. కానీ ఆ కోటను మన ఎన్నికల్లో బదులు కొట్టారు. ఆ కంటిన్యూషన్ లో మన మహానాడు చూపించిన సక్సెస్. దీంట్లో నారా లోకేష్ గారి పాత్రని ఎలా చూడాలి అంటే ఇక్కడ నారా లోకేష్ వచ్చేసి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఉన్నాడు ఆయన. నారా లోకేష్ ఈ సక్సెస్ లో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ స్ట్రక్చరు ఎలా ఉండాలి అనేదంతా కూడా వీళ్ళంతా కలిసి డిస్కషన్ చేసి తీసుకున్న నిర్ణయం. నారా లోకేష్ గారు ఎట్లా ఉన్నారు మహానాడులో 1, 2, 3 ఏమేం చేయాలి అనేసి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. దీనికంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే ఉద్దేశంతోనే కొన్ని లక్షల మంది వచ్చారు. మామూలుగా వచ్చేదానికంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన ఆ స్టేజ్ మీద చూడాలని వచ్చిన ప్రజలే కొంత లక్షల మంది ఉంటారు. అంటే ఒక 40 ఏండ్ల పార్టీకి 43 ఏండ్ల పార్టీకి కొత్త తరం నాయకుడు ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డయాస్ మీద ఆ ప్రకటన చూడాలనే ఉద్దేశంతో అన్ని లక్షల మంది వచ్చారని మనం అనుకోవాలి. కానీ కొన్ని కారణాల రీత్యా అది కొద్దిగా వాయిదా పడిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు.